టీటీడీ పరకామణి చోరీ కేసు రాజీ పైన దర్యాప్తు చేస్తున్న సిఐడి సిట్ అధికారులు తిరుగులేని సాక్ష్యాలను సేకరిస్తున్నారు. డిసెంబర్ 2లోగా ఈ కుంభకోణం పైన హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉన్నందున దర్యాప్తునైతే వేగవంతం చేశారు. పరకామణి చోరీ కేసు ఫిర్యాదుదారు రాజీ వ్యవహారంలో కీలక సాక్షి సతీష్ కుమార్ హత్య తర్వాత కేసు దర్యాప్తు పైన అనేక సందేహాలైతే వ్యక్తమయ్యాయి. అయితే సిఐడి అధికారులు చాలా చాకచక్యంగా కేసులు ఛేదిస్తున్నారని వారి విచారణ తీరు చూసిన న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పరకామణి చోరీ కేసు రాజీ పైన బోర్డు ఆమోదానికి ఫైలు ఎప్పుడు తయారైంది, ఎవరు ఫైలు పెట్టమన్నారు, ఎవరు రాజీకి ఆమోదించారు అన్న పూర్తి వివరాలు పక్కా ఆధారాలతో సిఐడి సేకరించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2023 ఏప్రిల్ 29న పరకామణిలో రవికుమార్ చోరీ చేస్తుండగా పట్టుబడగా ఆ తర్వాత నెల 30న పోలీసులు ఛార్జ్షీట్ వేశారు. ఇక అక్కడికి 3.5 నెలల వ్యవధిలో అంటే సెప్టెంబర్ 9న లోక్ అదాలత్లో కేసు రాజీ అయింది. ఈ కేసు పెట్టిన సతీష్ కుమార్ కేసు రాజీ చేసుకోగా వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గాను ధర్మారెడ్డి ఈఓగా ఉన్నప్పుడు పాలక మండలి ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ విషయంలో తెర వెనక ఏం జరిగింది అనేది ఇప్పుడు సిఐడి తెలుసుకుంటుంది. సతీష్ కుమార్ హత్య తర్వాత ఆ విషయం బయటకు రాదనుకున్న సూత్రధారులకు షాక్ ఇస్తూ అప్పటి సివిఎస్ఓ ప్రస్తుతం రాజమండ్రి ఎస్పీ నరసింహకిషోర్ను సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ బుధవారం నాడు ప్రశ్నించారు. సుమారు 2 గంటల పాటు ఆయన వాంగ్మూలం రికార్డ్ చేశారు. నరసింహకిషోర్ సివిఎస్విఓగా ఉండగానే పరకామణి చోరీ పైన రాజీ జరిగింది. ఈ విషయంలో ఆయనకు సంపూర్ణంగా అవగాహన కూడా ఉంది. దీంతో పరకామణి కేసులో కీలక సాక్షి లభించినట్టయింది. అప్పటి సివిఎస్ఓ వాంగ్మూలంతో అసలు సూత్రధారులు పాత్రధారులు అందరూ బయటపడే అవకాశం ఉందని అంటున్నారు.